ఈ వీడియోలో మనం ముఖ్యంగా డిటైన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది తెలుసుకుందాం. చాలామంది స్టూడెంట్స్కి డౌట్ అయితే ఉందండి, డిటైన్ అయితే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది. ఫస్ట్గా మనం ఫీజు రింబర్స్మెంట్ రావాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఫుల్ అటెండెన్స్ ఉండాలి, నెక్స్ట్ ఇయర్ క్వాలిఫికేషన్గా అవ్వడానికి క్రెడిట్స్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్కి ఒక సిచ్యువేషన్ తీసుకొని అయితే చెప్తానండి, అప్పుడు మీకు క్లారిటీగా అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. మీరు 2023లో డిటైన్ అయ్యుండి 2025లో పాస్ అయ్యారు. సాధారణంగా డిటైన్ అయిన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదండి. అంటే 23లో డిటైన్ అయ్యారు కాబట్టి 23 అకాడమిక్ ఇయర్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీ సొంత డబ్బులు అయితే కట్టుకోవాలి. ఎప్పుడు వస్తుంది అంటే మీరు మళ్ళీ రీజాయిన్ అయ్యి ఎలిజిబిలిటీ తెచ్చుకుంటే, అంటే 75% అటెండెన్స్ ఉండి రిక్వైర్డ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకుంటే అప్పుడు రీజాయిన్ అయిన అకాడమిక్ ఇయర్ అండ్ రిమైనింగ్ ఇయర్స్కి అయితే వస్తుంది. మీరు డిటైన్ అయిన ఇయర్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అంతేకాకుండా కానీ జ్ఞానభూమి వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు సెక్రటరీ వెరిఫికేషన్ ఎలిజిబుల్ అని వస్తే ఫీజు రింబర్స్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి అయితే టైం అయితే పడుతుందండి. ఎందుకు అంటే కాలేజ్ వాళ్ళు మీ ఫీజు రింబర్స్మెంట్ బిల్ అయితే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ట్రెజరీ ఏదైతే ఉందో అది అప్రూవల్ చేయాలండి, అప్పుడు అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో టైం అయితే ఖచ్చితంగా పడుతుంది, కానీ ఖచ్చితంగా అయితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో డిటైన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్గా జ్ఞానభూమి వెబ్సైట్లో సెక్రటరీ వెరిఫికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ ఉందా నాట్ ఎలిజిబుల్ ఉందా అని చెక్ చేసుకోండి. నాట్ ఎలిజిబుల్ అని ఉంటే మీకు అమౌంట్ అయితే రాదండి. ఎలిజిబుల్ అని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీని కాంటాక్ట్ చేసి సమాచారం తెలుసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుందండి.